హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సాల్ట్ అండ్ లైట్. నా పేరు అరుణ్ కుమార్ ఉప్లూరి. నేను ఒక క్రిస్టియన్. దీని ముందు భాగంలో వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ అనే దాని గురించి మాట్లాడుతూ హౌ ద కాన్సెప్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ స్టిల్ రిలవెంట్ టు అవర్ లైఫ్స్, అవర్ యంగ్ జనరేషనల్ లైఫ్స్ అనే దాని గురించి మాట్లాడాను. అయితే ఈ వీడియోలో అదే కాన్సెప్ట్‌లో ఒక్కడుగు కొంచెం ముందుకు వెళ్ళి పర్సనల్ గాడ్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడాలనుకుంటూ ఉన్నాను. అంటే నా ఉద్దేశ్యం ఏమిటి అనంటే అక్కడ ఓన్లీ గాడ్ అని ఆయన ఉన్నాడు, లేడు అనేది మాత్రమే కాదు గానీ, ఒక దేవుడు అని ఆయన ఉన్నాడు అనంటే, ఆయన చాలా పర్సనల్ బీయింగ్ అయ్యుండాలి. అంటే ఇన్‌ఫాక్ట్ ఒకవేళ దేవుడు ఉండి కూడాను మనకి పర్సనల్‌గా, వ్యక్తిగతంగా ఆయన ఒక రిలేషన్‌షిప్‌లో లేకపోతే, వ్యక్తిగతంగా ఆయన ఉనికి నీకు, నాకు ఏ విధంగా కూడాను ఉపయోగపడకపోతే ఆర్ ఎల్స్ వ్యక్తిగతంగా ఆయన మనతో ఒక బంధాన్ని కొనసాగించలేకపోతే, ఆ దేవుడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి అలా అని అగెయిన్ ఐయామ్ నాట్ ట్రైయింగ్ టు ప్రూవ్ గాడ్ అండ్ హిస్ రిలేషన్‌షిప్ యాస్ ఎక్స్‌క్లూజివ్‌లీ యాస్ పాసిబుల్. అది నా పాయింట్ కాదు. బట్ దేర్ ఆర్ సమ్ గుడ్ ఆర్గ్యుమెంట్స్ టు సే థట్ ద గాడ్ ఆఫ్ ద బైబుల్ ఈస్ ఎ పర్సనల్ గాడ్. ఓకే. సో, ఆ పాయింట్‌లోకి వెళ్ళడానికి ముందు నేను కొన్ని ఫ్రేజెస్ ఆర్ ఎల్స్ కొన్ని వర్డ్స్‌ని మీ దగ్గర నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలని అనుకుంటూ ఉన్నాను. వాటికి కొంచెం క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత నేను యాక్చువల్ కాన్సెప్ట్‌లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. దేవుడు అనే కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు చాలా రకాలైన వొకాబులరీ ప్రస్తుతం ఉన్న ఫిలాసాఫికల్ లేకపోతే థియలాజికల్ రంగంలో యూజ్ చేస్తూ ఉంటారు. అవి నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అవి ఫస్ట్ ఏంటంటే పాలిథియిజం అంటే ఒక దేవుడు కాదు అనేక మంది దేవుళ్ళు అనే కాన్సెప్ట్. పాలి అంటే మెనీ చాలా అనే దాంట్లో. థియిజం అంటే గాడ్స్ ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడడం. ఆ తర్వాత మోనోథియిజం అంటే ఒక్కడే దేవుడున్నాడు అనే దాని గురించి మాట్లాడేది. ఆ తర్వాత డైథియిజం అని, ట్రైథియిజం అని, ఆ తర్వాత నాస్టిసిజం అని సెకండ్ అండ్ థర్డ్ సెంచరీలో వచ్చింది. అంతకంటే ముందు ఉందో లేదో నేను హిస్టారికల్ స్టడీ నేను సరిగ్గా చేయలేదు. బట్ నాస్టిసిజం అనే కాన్సెప్ట్ మేజర్‌గా అయితే సెకండ్ అండ్ థర్డ్ సెంచరీ ఏడీలో వచ్చింది. ఆ తర్వాత డీయిజం అనే కాన్సెప్ట్ వచ్చింది. అగ్నాస్టిసిజం అనే కాన్సెప్ట్ వచ్చింది. తర్వాత ఏథియిజం అనే కాన్సెప్ట్ వచ్చింది. అంటే వీటన్నిటికి అర్థాలు ఏమిటి అనంటే పాలిథియిజం యాస్ ఐ సెడ్ మెనీ గాడ్స్, మోనోథియిజం సింగిల్ గాడ్, డైథియిజం ఇద్దరు దేవుళ్ళు, ట్రైథియిజం ముగ్గురు దేవుళ్ళు. ఆ తర్వాత నాస్టిసిజం అంటే దేవుడు శరీరం లేకపోతే మెటీరియల్ అనే దానికి ఆయన ఇష్టపడడు. ఆయన ఓన్లీ స్పిరిట్ అనే దాన్ని ఇష్టపడతాడు. కాబట్టి ఆయన ఓన్లీ స్పిరిట్ రెల్మ్‌లో ఉంటాడు. మెటీరియల్ రెల్మ్ ఆయనకి ఇష్టం ఉండదు. మెటీరియల్ రెల్మ్ ఈస్ బ్యాడ్ అనే కాన్సెప్ట్‌తో వచ్చింది నాస్టిసిజం. ఆ తర్వాత డీయిజం అంటే దేవుడు అని ఆయన ఉన్నాడు కానీ, ఆయన ఈ సృష్టిని సృజించేసి మనతో సంబంధం లేకుండా వెళ్ళిపోయాడు. అది డీయిజం. అగ్నాస్టిసిజం అనంటే దేవుడు ఉండుండొచ్చేమో. ఆ దేవుడు ఉన్నాడో లేదో గూడా మనకు తెలీదు. సో, కాబట్టి మనకనవసరం అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ తర్వాత ఏథియిజం ఫైనల్‌గా అసలు దేవుడే లేడు అని చెప్పినవారు. అయితే కొత్తగా ఈ మధ్య కాలంలో ఫిలాసాఫికల్‌గా మాట్లాడే ఒక టెర్మినాలజీ ఏంటంటే అగ్నాస్టిక్ ఏథియిజం అంటారు. అంటే దేవుడు ఉన్నాడో లేడో మనకు తెలీదు గాబట్టి, ఆయన లేడు అని నేను అనుకుంటున్నాను. ఆయన లేడు అని నమ్మాలని నేను అనుకుంటున్నాను. ఇలా రకరకాలైన ఫిలాసాఫికల్ ఎక్స్‌ప్లనేషన్స్ దీంట్లో ఉన్నాయి. అయితే ముందు వీడియోలో మనం ఎస్టాబ్లిష్ చేసిన ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి అనంటే థీయిజం అంటే దేవుడు అనే ఆయన ఉన్నాడు అనే దానిని మనం ఎస్టాబ్లిష్ చేసాం. అయితే ఆ దేవుడు అగ్నాస్టికా అంటే ఆయన మనతో ఏ సంబంధం లేకుండా ఉన్నాడా? ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. అదర్‌వైజ్ డీయిజమా అంటే అసలు ఆయనకి మనకి ఎలాంటి సంబంధం లేకుండా ఆయన క్రియేట్ చేసి సృష్టిని సృజించేసి దీంతో సంబంధమే పెట్టుకోకుండా ఉంటూ ఉన్నాడా? లేదా ఈజ్ ఎ పర్సనల్ గాడ్. ఆయన చాలా వ్యక్తిగతంగా మనతో సంబంధాలను పెట్టుకొని ఇప్పటికి కూడాను మన అనుదిన జీవితాలలో మనతో కలిసి జీవించే వ్యక్తిగా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడా? ఇది ఆర్గ్యుమెంట్. సో, ఈరోజు నేను చెప్పాలనుకున్న ఆర్ ఎల్స్ నేను ఆర్గ్యూ చేయాలనుకున్నది అంటే పర్సనల్ గాడ్ గురించి. అంటే పర్సనల్ డీటీ గురించి నేను కొన్ని ఆర్గ్యుమెంట్స్ మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. అయితే దీనిలో ప్రాముఖ్యంగా ముందు వీడియోలో మాట్లాడినట్లు డిజైన్ ఆర్గ్యుమెంట్ అనేది చాలా ప్రాముఖ్యంగా వినిపిస్తది. అంటే డిజైన్ ఆర్గ్యుమెంట్‌ని బేస్ చేసుకొని కొందరు థియాలజియన్స్ చేసే ఆర్గ్యుమెంట్ ఏమిటి అనంటే, దేవుడు ఒకవేళ మనతో ఒక పర్సనల్ రిలేషన్‌షిప్‌లోనే ఉండకూడదు అని అనుకుంటే, ఇంత ఫైన్ ట్యూనింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఫైన్ ట్యూనింగ్‌లో ఇంకొక చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మోరల్ లా అనేది కూడాను ఒక ఫైన్ ట్యూనింగ్ ఆర్గ్యుమెంట్‌లోకే వస్తది. అంటే బ్రాడర్‌గా మనం తీసుకున్నప్పుడు మోరల్ లా అనేది మన హార్ట్స్‌లో ఉంది అన్న విషయం మనందరం అర్థం చేసుకోగలం. ఒక బిట్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలి అనంటే, మోరల్ లా అనేది కల్చర్‌కి, కల్చర్‌కి మేబీ కొంచెం డిఫరెంట్‌గా ఉండొచ్చు గానీ,
ఒక కామన్ అండర్‌స్టాండింగ్ మనందరిలోనూ ఉండేదేమిటి అనంటే, మనమందరం మంచి చేయడానికి ఇష్టపడతాం గానీ, చెడు చేయడం అనే దాన్ని ఎప్పుడు మనం ఇష్టపడం. అంటే చెడు చేసేవాళ్ళు లేరు అని నేను అనడం లేదు. కానీ చెడు చేసేవారు కూడాను అది చెడు అని ఒప్పుకుంటారు. ఎందుకు అనంటే, యాస్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మనం మనకున్న కాన్షియన్స్‌లో నుంచి కావచ్చు, ఇంటెలిజెన్స్‌లో నుంచి కావచ్చు, మన కేపబిలిటీస్, రీజనింగ్ కేపబిలిటీస్‌లో నుంచి కావచ్చు, మనం మంచి, చెడు అనే దాన్ని మనం డిఫరెన్షియేట్ చేయగలం. దాంట్లో కల్చర్‌ని బట్టి మంచి, చెడు అనేవి కొంచెం వేరియేట్ అయినా గూడాను త్రూ ఔట్ ద హ్యూమన్ కల్చర్, త్రూ ఔట్ ద హ్యుమానిటీలో మంచి చేయడమే సరైన విషయం అనే దాన్ని మనం అందరం నమ్ముతాం. మోరోవర్ ఒకవేళ ఏదైనా చెడు జరిగినప్పుడు, అదెందుకు అలా చేశాం అని అన్నప్పుడు, మనం ఎక్స్‌ప్లనేషన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంటే అది తప్పు కాదు, కరెక్టే అని మనం ఏదో ఆర్గ్యూ చేయడానికి ప్రయత్నిస్తాం. అంటే మన కాన్షియన్స్ మనం చెడు చేశాం అన్న విషయాన్ని కూడాను అంత ఈజీగా ఒప్పుకోనివ్వదు. సో, కాబట్టి ఈ 2 బేసిక్ ఫండమెంటల్ పాయింట్స్‌ని గనక మనం బేస్ చేసుకొని చూస్తే, వి ఆర్ మోరల్ బీయింగ్స్ అనేది ఇన్‌హెరెంట్‌లీ మనలో మనం చాలా డీప్ డౌన్ నుంచి కూడాను మనం ఒక మోరల్ బీయింగ్స్ అనే ఆర్గ్యుమెంట్‌ని మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో, కాబట్టి ఈ ఫండమెంటల్ ఆర్గ్యుమెంట్స్‌ని బేస్ చేసుకొని, ఆ మోరల్ లా మనందరిలోనూ ఒకటేలాగా వర్క్ అవుతోంది అన్నప్పుడు, అది మనకి ఏదో ఒక విషయాన్ని పాయింట్ చేస్తుంది. ఆర్ ఎల్స్ ఇట్స్ డ్రైవింగ్ అస్ టువర్డ్స్ సమ్ పాయింట్. అదేమిటి అనంటే, అక్కడ మనల్ని సృజించిన ఆయన కూడాను ఒక మోరల్ బీయింగ్ అయ్యుండవచ్చు. ఆయన వల్లనే మనలో కూడాను ఈ మోరల్ కెపాసిటీ ఆర్ ఎల్స్ ఈ మోరల్ రీజనింగ్ అనేది మనలో వచ్చింది అని ఒక ఆర్గ్యుమెంట్ మనం డెవలప్ చేయొచ్చు. అగైన్ ఈ మోరల్ ఆర్గ్యుమెంట్‌ని బేస్ చేసుకొని దేవుడు ఉన్నాడు అని ఎస్టాబ్లిష్ చేయడానికి నేను ప్రయత్నం చేయట్లేదు. బట్ దిస్ కుడ్ బి ఎ సైన్ పోస్ట్. అంటే ఇది మనల్ని డైరెక్ట్ చేయడానికి ఉపయోగపడే ఒక ఆర్గ్యుమెంట్‌గా మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఖచ్చితంగా. అయితే ఈ మోరల్ ఆర్గ్యుమెంట్ ఒక సైన్ పోస్ట్ టువర్డ్స్ గాడ్ అనే దానికి కాంట్రరీగా కొన్ని ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఎవల్యూషనరీ బయాలజిస్ట్ అంటే ఏథియిస్టిక్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ చెప్పే మాట ఏంటి అని అంటే దేవుడు లేడు, ఎవల్యూషన్ ఒక్కటే ఉంది అని సైంటిఫిక్ బేసిస్ మీద ఆర్గ్యూ చేసేవాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే, ఇన్‌ఫాక్ట్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గ్యూ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. నేను రీసెంట్‌గా చదివిన ఒక బుక్ బై యువాల్ నోవా హరారి అని ఒక హిస్టోరియన్ ఉన్నాడు. ఆయన బుక్ నేను చదివాను. ఆయన నేచురల్ ఆర్గ్యుమెంట్స్ ఎలా డెవలప్ చేశాడనేది కూడా నేను చూసాను. సో, వాళ్ళ ఆర్గ్యుమెంట్ ప్రకారం ఏమిటి అనంటే, మనుషులు సొసైటీస్‌గా ఫార్మ్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు అంటే హిస్టరీలో ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలోని చూసినప్పుడు, వాళ్ళు ఒకరికొకరు ఆ సమాజంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ధర్మంగా ఉండడం, అధర్మంగా ఉండటం, న్యాయంగా ఉండటం, అన్యాయంగా ఉండటం, సత్యం, అసత్యం అనే వాటిని ఫార్మ్ చేసుకున్నారు. ఆర్ ఎల్స్ కొంచెం బెటర్ మోరల్ ఎబిలిటీస్‌ని డెవలప్ చేసుకున్నారు అన్నట్లుగా మాట్లాడతారు. కానీ దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏమిటి అనంటే ఇప్పుడు మన ప్రస్తుతం ఉన్న సొసైటీని గనక మనం చూసినట్లయితే, ఒక ఎవల్యూషనరీ పర్స్‌పెక్టివ్‌లో నుంచే మాట్లాడినట్లయితే, మంచి అనేది ఏమై ఉండాలి అనంటే, మన పైన ఎవరైనా అటాక్ చేస్తే, ఆ ఎవల్యూషనరీ యానిమలిస్టిక్ లేకపోతే ఆ జంతు స్వభావంలో నుంచి అంటే, మనం జస్ట్ ఒక ఎవల్యూషనరీ బీయింగ్స్ మాత్రమే అయితే, మనం ఒక మోరల్ బీయింగ్స్ కాదు అని అనుకుంటే మనం ఎదుటి వారిని అటాక్ చేయాలి, చంపేయాలి. లేకపోతే ఏదో ఒక విధంగా మనం ఫైట్స్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ ఫైట్స్‌ని గాని, ఆ మర్డర్స్‌ని గాని, ఆ ఇమ్మోరల్ థింగ్స్ అని మనం పిలవాల్సిన అవసరం లేదు. అవి మంచి విషయాలుగా మనం భావించాలి. కానీ మనం ప్రస్తుతం ఉన్న సొసైటీని చూస్తే ఎవరైనా సెల్ఫ్‌లెస్‌గా బిహేవ్ చేస్తే అంటే ఒకరి కోసం త్యాగం చేయడం గాని, ఒకరి కోసం కష్టపడటం గాని, వేరే వాళ్ళ మంచి కోసం ప్రయత్నించడం గాని, అలాంటి ఫర్ సపోజ్ మదర్ తెరీసా ఆవిడ అందరికీ తెలుసు కాబట్టి ఆ ఎగ్జాంపుల్ వాడుతున్నాను. సో, అలాంటి పీపుల్‌ని మనం చూసినప్పుడు, అరే! చాలా మంచివారే, చాలా గొప్పవారే, ఎంత త్యాగశీలి, ఎంత మంచి వ్యక్తిత్వం అని ఎలాంటి వ్యక్తి అయినా ఆ విధంగానే మాట్లాడడానికి ఇష్టపడతారు. సో, కాబట్టి మనం ఒక ఎవల్యూషనరీ పర్స్‌పెక్టివ్‌లోని చూసినప్పుడు, మనం ఫైట్ చేసి గెలవటాన్ని, అవసరమైతే ఎదుటి వాళ్ళని చంపేయడంలో మనం గొప్పతనాన్ని చూసుకోగలగాలి గానీ, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే కానీ మనం అలా కంటే కూడాను తగ్గున్న వారిని, నేర్చుకోవడానికి ప్రయత్నించే వారిని, కొంచెం మౌనంగా ఉండేవారిని, కొంచెం అర్థం చేసుకొని ప్రవర్తించే వారిని, అవసరమైతే త్యాగపూరితంగా ఉండేవారిని మనం గొప్పవారిగా భావిస్తాం. మరి దీనికి మీరెలా ఆన్సర్ చేస్తారు అనంటే ఈ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ లేకపోతే ఏథియిస్టిక్ ఎవల్యూషనరీ బయాలజిస్ట్ చెప్పేదేమిటి అనంటే, అదేదో చిన్న పొరపాటు జరిగింది అన్నట్లుగా చెప్తారు. అది చాలా ఫూలిష్ ఆర్గ్యుమెంట్‌లా మనకు కూడా అనిపిస్తది. అండ్ మోరోవర్ వాళ్ళు చేసే పాయింట్ ఏంటంటే రిలీజియన్స్‌ని చూపించి, మీ వలన చాలా పొరపాట్లు జరిగినాయి. చాలా చాలా నాశనం జరిగింది, వినాశనం జరిగింది అన్నట్లు కూడా చెప్తారు. అంటే వాళ్ళొక పక్కన ఎవల్యూషనరీ బయాలజీ గురించి మాట్లాడుతూ మంచి, చెడు అనే దానిని ప్రూవ్ చేసే దానికొచ్చిన కెపాసిటీ ఏదైతే ఉందో అది బై మిస్టేక్ వచ్చింది అని చెప్తూనే, ఇంకొక పక్కన రిలీజియన్స్ వల్ల జరిగిన వార్స్ గురించి మాట్లాడితే అవి చెడ్డవి అని మాట్లాడుతూ ఉంటారు. చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ అవి.
అంటే వాళ్ళ కన్ను వాళ్ళే పొడుచుకున్నట్లుగా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. అండ్ అగైన్ ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటిని కూడా బేస్ చేసుకొని వి కెనాట్ కంప్లీట్‌లీ ఎస్టాబ్లిష్ ది ఆర్గ్యుమెంట్ ఆఫ్ గాడ్. మనం అది ఖచ్చితంగా చేయలేం. బట్ మనం ఎంత ప్రయత్నించినా కూడాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ డిజైన్ ఆర్గ్యుమెంట్ అంటే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడాను ఒక హ్యూమన్ స్పీసీస్‌ని లేకపోతే లైఫ్‌ని ఎనేబుల్ చేయడానికి డిజైన్ చేసినట్లుగా ఉన్న ఆర్గ్యుమెంట్ కావచ్చు. ఈ మోరల్ కెపాసిటీ అనేది కావచ్చు. మనకున్న ఫ్రీ విల్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఆ సెన్సిటివిటీ టు అదర్స్ ఫీలింగ్స్ కావచ్చు. ఇవన్నీ కూడాను మనల్ని మోర్ దాన్ ఎవల్యూషనరీ బీయింగ్ కింద చేంజ్ చేశాయి అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే సైంటిస్ట్ చెప్తున్నారు. అంటే మోరల్ ఎబిలిటీ అనేది కేవలం ఒక ఎవల్యూషనరీ పార్ట్‌లోనే వచ్చింది అని చెప్పేవారు ఎప్పుడూ కూడాను అది మంచి, చెడు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళకంటూ ఒక అల్టిమేట్ పాయింట్ అనేది ఏది ఉండదు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ మోరల్ కెపాసిటీ అనేది ఏదైతే ఉందో అది రిలేటివ్‌గా అయిపోయేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఒక అల్టిమేట్ మోరల్ బీయింగ్ అనేది లేదు. ఒక అల్టిమేట్ మోరల్ బీయింగ్ అనేది మన మొరాలిటీని డిఫైన్ చేస్తూ మనకు ఆ కెపాసిటీని ఇచ్చింది అని మీరు నేను ఎస్టాబ్లిష్ చేయలేనప్పుడు ఎవరైతే ఎక్కువ మంది ఇది మంచి అని చెప్తారో అదే మంచి అవుతది. ఎవరైతే తక్కువ మంది ఇది మంచి అని చెప్తారో అది ఎప్పటికీ మంచి అవ్వదు. అంటే హర్డ్ మొరాలిటీ వచ్చేస్తది. ఎవరైతే ఎక్కువ గ్రూప్ వస్తారో వాళ్ళదే మంచి అవుతది. అంటే ఒకానొక పాయింట్‌లో ఫ్యూచర్‌లో ఒకవేళ మర్డరర్స్ భూమి మీద ఎక్కువైపోతే మర్డర్ చేయటమే సరైంది అనే ఆర్గ్యుమెంట్ గనక వాళ్ళు తీసుకొనొచ్చి దాన్నే లాగా ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆఫ్టర్ ఫ్యూ డేస్ భూమి మీద మనుషులే ఉండుండకపోవచ్చు. సో, కాబట్టి ఇక్కడ హర్డ్ మొరాలిటీ అనేది ఎవల్యూషనరీ ఆర్గ్యుమెంట్స్‌లో ఎక్కువొస్తది. కానీ అబ్సల్యూట్ మోరల్ బీయింగ్ వల్ల మనం మొరాలిటీని డెవలప్ చేసుకున్నాం అన్న ఆర్గ్యుమెంట్‌లో మనం చూసినప్పుడు మనిషి ఒక్కడే ఉన్నా, 10 మందే ఉన్నా, తప్పు అని చెప్పేవాళ్ళు, రైట్ అని చెప్పేవాళ్ళు తక్కువ మందే ఉన్నప్పటికి కూడాను, ఆ మోరల్ అలానే నిలబడతది. బికాస్ ది అబ్సల్యూట్ బీయింగ్ ఈజ్ స్టాండింగ్ అండ్ లివింగ్. సో, కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్స్‌ని బేస్ చేసుకొని అబ్సల్యూట్‌గా ఒక మోరల్ బీయింగ్, ఒక మోరల్ రిలేటివ్ బీయింగ్ ఉన్నాడు అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా ప్లాజిబుల్ ఆర్గ్యుమెంట్ అవుతది. ఇక్కడ ఎలా రిలేటివ్‌లీ పర్సనల్ అనంటే, మనలో ఆ కెపాసిటీని ఆయన పెట్టాడు. హి వాంటెడ్ అస్ టు ఫాలో దట్ మొరాలిటీ. అంటే మన రిలేషన్‌షిప్స్‌లో నుంచి, మన ఫ్యామిలీ డైనమిక్స్‌లో నుంచి, మన ఫ్రెండ్‌షిప్స్‌లో నుంచి, మన ఓవరాల్ హ్యూమన్ సొసైటీ వరకు కూడాను ఈ మొరాలిటీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుందనేది మనం చెప్పకనే చెప్పవచ్చు. సో, కాబట్టి ఆయన ఆ ఇంప్రింట్ మన హార్ట్‌లో వేశాడు అన్నప్పుడు హి ఈస్ ట్రైయింగ్ టు బి సో పర్సనల్ టు అస్. అండ్ మోర్ ఓవర్ మనకిచ్చిన రేషనల్ కెపాసిటీ గావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, ఫ్రీ విల్ గావచ్చు, ఇవన్నీ కూడాను అగైన్ ఒక ఎవల్యూషనరీ పర్స్‌పెక్టివ్‌లో నుంచి మనం డిఫైన్ చేయలేం. కానీ ఇవి ఒక అబ్సల్యూట్ బీయింగ్ ఎక్కడైతే ఉన్నారో ఆయన మనకి కెపాసిటీస్‌ని ఇచ్చారు అని అన్నప్పుడు మాత్రం వీటిని ఎస్టాబ్లిష్ చేయగలం. సో, కాబట్టి ఎవల్యూషనరీ బేసిస్ మీద జస్టిస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యుండదు. ఎవల్యూషనరీ బేసిస్ మీద ఫ్రీ విల్ అనే దాన్ని ఎగ్జిస్ట్ చేయలేము. ఎవల్యూషనరీ బేసిస్ మీద మొరాలిటీ అనే దాన్ని కంప్లీట్‌గా, అబ్సల్యూట్‌గా మనం ఎస్టాబ్లిష్ చేయలేం. బట్ వెన్ వి బిలీవ్ ఇన్ వన్ ట్రూ గాడ్, వెన్ వి బిలీవ్ ఇన్ వన్ ట్రూ గాడ్ హూ ఈస్ పర్సనల్ టు అస్ అప్పుడు మనం వీటన్నిటిని మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతాం. అండ్ దెన్ సొసైటీ రన్స్ రిలేటివ్‌లీ పీస్‌ఫుల్. అండ్ మనం మన పైన రిలేటివ్‌లీ చాలా బెటర్ కాన్ఫిడెన్స్‌ని మనం ఉంచుకొని ప్రయత్నించడానికి, హోప్ చేయడానికి, బెటర్ సొసైటీ కోసం ప్రయత్నించడానికి కానీ, బెటర్ సొసైటీ కోసం హోప్ చేయడానికి కానీ మనకి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హోప్ దిస్ మేక్స్ సెన్స్. థాంక్ యూ ఫర్ లిసనింగ్.